సీతారామ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవంలో భాగంగా ఇవాళ అశ్వాపురం పంప్ హౌస్ కు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రానున్నారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్ట్ పంప్ హౌస్ ను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎమ్మెల్యే పాయం, ఐటీడీఏ పీఓ సందర్శించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు మహబూబాబాద్ జిల్లాల రైతాంగానికి సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ కెనాల్ ద్వారా సాగునీరు ఇస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. అశ్వాపురం మండలంలో 16,000 ఎకరాలకు సీతారామ కెనాల్ ద్వారా సాగునీరు ఇవ్వబోతున్నట్లు తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అటు ఖమ్మం జిల్లా, మహబూబాబాద్ జిల్లాలకు సంబంధించి మరి ఎన్నో ఏళ్లుగా కలలు కంటున్నటువంటి మరి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు బాగా ఉపయోగపడేటటువంటి ఒక అద్భుతమైనటువంటి మరి సీతారామ ప్రాజెక్టు రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభం చేసుకోవడం అనేది ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతాంగం ప్రజలందరూ కూడా ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి కళ నెరవేరింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా యావత్తు రైతాంగం కూడా చాలా సంతోషంగా సంబరాలు చేసుకునే పద్ధతుల్లో సీతారామ ప్రాజెక్టు ప్రారంభం కోసం ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. అది రేపు ప్రారంభం చేసుకోబోతున్నాం. చాలా సంతోషంగా ఉంది. రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు పూసుగూడెం పంప్ హౌస్ వద్ద మరి ప్రారంభం చేసి వైరాలో జరిగే భారీ బహిరంగ సభ రైతు సోదరులు, ప్రజలు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనే మరి భారీ బహిరంగ సభకు కూడా యావత్ ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఇటు పెనుపాక నియోజకవర్గం నుంచి కూడా భారీ ఎత్తున రైతు సోదరులు, పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వెళ్లి జయప్రదం చేయాలని చెప్పేసి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.